ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే. ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి పేస్ట్. చాలామంది మనం చూస్తుంటాం, ప్రతిరోజు ఉదయం లేవగానే పేస్ట్తో చేస్తూ ఉంటాం. ఇది గతంలో మన యొక్క పూర్వకాలంలో చూస్తే అసలు ఈ పేస్ట్ లేదు. అప్పుడు అందరూ కూడా మీకు తెలుసు, వేప పుల్ల లేదా మామిడి, కానుగ, మునుగ ఇలాంటివి దాదాపు ఒక 10 నుంచి 12 రకాలైనటువంటి చెట్లకు సంబంధించినటువంటి పుల్లలతో దంత దావనం అనేవాళ్ళు. అదే చాలా సంవత్సరాలుగా మనకు ఉంది. వాళ్ళ యొక్క పళ్ళు చివరి వరకు అలానే ఆరోగ్యంగా ఉన్నాయి. అంతమంది డెంటల్ డాక్టర్లు కూడా లేరు. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడలో చూసినా గల్లీకి ఒక డెంటల్ డాక్టర్ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అయినా మన యొక్క పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా అంటే గతంతో చూస్తే పోయినాయి. నిజమా కాదా? రైట్. ఇవన్నీ మార్పులు వచ్చిన క్రమాన్ని చూస్తే ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ ఏమవుతున్నాయి, ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాం కదా, అక్కడికే వచ్చినాయి. అంటే ఇదే పేస్ట్ని మనం ఇట్లా వాడుతున్నాం. వెస్ట్రన్ కంట్రీస్లో చిన్న చిన్న వేప పుల్లల్ని మంచిగా దాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చి ప్యాక్ చేసి దాన్ని ఎక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు, $2 అమ్ముతున్నారు. అప్పుడు మనం దాన్ని గొప్పగా భావిస్తున్నాం. ఏమవుతుంది, పేస్ట్ని మీరు చూడండి, చిన్న పేస్ట్ ఎంత ఉంటుంది, ఒక 100 గ్రామ్స్ పేస్ట్ దాదాపుగా ఏదైనా సరే ఏ కంపెనీ తీసుకోండి, ఒక 100 గ్రామ్ పేస్ట్ ఎంత ఉంటుంది? 50 నుంచి 80 రూపీస్ వరకు ఉన్నటువంటివి ఉన్నాయి, 30 రూపీస్, 50 రూపీస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే ఒక 1 kg పేస్ట్ 300, 500, 800 రూపీస్ పడుతుంది. ఇట్లా మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, పర్ డే ఒక మనిషి 2 గ్రాములు 3 గ్రాముల పేస్ట్ వాడతారు. లైఫ్ మొత్తం కౌంట్ చేస్తే ₹1,00,000 పైనే ఖర్చు అవుతుంది పేస్ట్. సరే, మరి ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం కానీ పేస్ట్కి ఒక్కొక్కరం, మరి ఎందుకు బయట ఉమ్మాలి? మంచిది కదా. తోమేసిన తర్వాత బయటకి ఎందుకు ఉమ్మడం, లోపలికి తీసుకోవాలి. పేస్ట్ మంచిదే కదా, తోముతున్నప్పుడు దాన్ని ఎందుకు ఉమ్మేస్తున్నారు? లోపల తీసుకోండి. అట్లా కొన్ని రోజులు లోపల తీసుకుంటే ఏమవుతుందో మీకు అర్థం కదా. లోపల తీసుకోవడానికైతే పనికి వస్తలేదు. రోజు ఉదయం లేవగానే పేస్ట్ మనం తీసుకుంటున్నాం. చాలా జాగ్రత్త. ఒక్కసారి మీరు పేస్ట్, ఏ పేస్ట్ అయినా సరే తీసి చూడండి, అక్కడ ఏముంటుందో ఒక్కసారి చదవండి. బిలో 5 years, 6 years పిల్లల్ని ఈ పేస్ట్ వాడకానికి దూరంగా ఉంచండి అని ప్రతి పేస్ట్లో ఉంటుందా లేదా చెక్ చేయండి. ఎందుకు? ఇవన్నీ కూడా కార్సోజెనిక్ ఐటమ్. కార్సోజెనిక్ అంటే క్యాన్సర్ని తీసుకురావడానికి ఉపయోగపడేటువంటిది అన్నమాట. క్యాన్సర్ని తీసుకొస్తూ ఉంటాయి. ఎందుకు? మీరు చూస్తుంటారు, పేస్ట్ ఎక్కువ మంది ఎందుకు వాడతారు అడిగినాం అనుకోండి, ఒక్కొక్కరినొకటి అడిగినాం అనుకోండి, మీరు ఏం చెప్తారు తెలుసా? చెప్పండి, పేస్ట్ ఎందుకు వాడతారు ఎక్కువగా? ఒక కంపెనీ, ఏ కంపెనీ ఆ కంపెనీ ఇష్టం అంటే చెప్తారు. చెప్పమ్మా, ఏ పేస్ట్ ఇష్టం మీకు, ఏది వాడతారు? ఇట్లా అడిగినప్పుడు సమాధానం ఏం చెప్తారంటే, నురుగా బాగా వస్తుంది, నాకు అందుకే ఆ పేస్ట్ ఇష్టం అంటారు. నురుగా రావాలంటే పేస్టే అవసరం లేదు. సర్ఫ్ ఎక్సెల్లో వస్తుంది, మన యొక్క సోప్లో కూడా వస్తుంది. రాదా? సర్ఫ్ ఎక్సెల్లో కూడా వస్తుంది. ఎందుకు రాదు? నురుగు అందులో కూడా వస్తుంది. సరే, అది కాదు అనుకోండి, స్వీట్ వస్తుంది అనుకుంటాం. ఎందుకు? ఆస్పిరిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది, అందుకే ఉదయం లేవగానే ఆ స్వీట్ అంటాం. తర్వాత థైరాయిడ్ అంటున్నాం, షుగర్ అంటున్నాం. ఎవరైతే ఈ స్వీట్నర్, ఇవన్నీ ఎక్స్టర్నల్ కదా, అవన్నీ వాడుతున్నామో శరీరానికి అసలు కావాల్సింది ఉదయం చేదు పదార్థం కావాలి. కానీ మనం స్వీట్తో నింపేస్తున్నాం. అందుకే ఇప్పుడు మనం థైరాయిడ్ ప్రాబ్లం అంటున్నాం, కిడ్నీ ప్రాబ్లం అంటున్నాం, బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నాం, ట్యూమర్స్ వచ్చినాయి. ఇవన్నీ పేస్ట్ రిలేటెడ్. మనం నమ్మం పేస్ట్కు ట్యూమర్కి సంబంధం ఉంటుంది. ఇట్లాంటి పదార్థాలు కలుపుతున్నాం కాబట్టి ఉంటుంది. అసలు నురుగు ఎందుకు వస్తుంది తెలుసా? అందులో SLS ఉంటుంది. దాన్నే సోడియం లారెల్ సల్ఫేట్ అంటారు. సోడియం లారెల్ సల్ఫేట్ ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అది విషంతో సమానం. విషమే. ఒకేసారి తీసుకుంటే మన పని అవుతుంది. కానీ రోజు కొంచెం 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 వెళ్తుంది కాబట్టి స్లోగా మనకు మన బాడీ పైన ఇవన్నీ నుంచి మెల్లిగా రోగాలు కూడా తీసుకొస్తాయి. కాబట్టి మనం లెక్క చేయాలి, ఇది తినగానే మన పని అవుతుందంటే మనం దూరం పెడతాం. కానీ స్లోగా ఏం చేస్తుంది, మనకు లివర్ పైన, కిడ్నీస్ పైన, మనకు లంగ్స్ పైన, బ్రెయిన్ పైన
మెల్లిగా మన వ్యవస్థలన్నింటినీ కూడా అది డిగ్రేడ్ చేస్తుంది, వ్యవస్థలన్నింటినీ కూడా పాడు చేస్తుంది, అన్ని రోగాల వరకు చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ పేస్ట్ వాడదు. ఇక మళ్ళీ సార్ ఈ పేస్టా ఆ పేస్టా ఈ పేస్టా అనదు, అన్ని పేస్ట్లు తప్పదు, దూరమే ఉండాలి. ఏం చేసుకోవాలి మళ్ళీ కొత్తగా చెప్పదు. ఏదైనా సరే మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నటువంటిది ఏదైనా పుల్ల దాన్ని తీసుకొని మనం రావాలని చేసుకోవాలి. అయితే మనం అనుకుంటాం రోజు చెట్టు కాడిపోయి రోజు ఒక పుల్ల నిర్వహణ అవసరం లేదు. ఒక్కసారి మీరు ఒక పుల్ల తయారు చేస్తే వారం రోజులు, అమ్మ వారం ఎట్లుంటుంది అనుకోవద్దు. మనం చేసేసిన ఈ రోజు పళ్ళు తోమినాం, దాని తర్వాత ఏం చేయాలి, కట్ చేయాలి. పైన ఎక్కడైతే అయిపోయిందో మనం అక్కడ కట్ చేయాలి, వాటర్లో వేసి పెట్టాలి. నెక్స్ట్ డే మళ్ళీ చేయాలి, కట్ చేయాలి, వాటర్లో పెట్టాలి, మళ్ళీ చేయాలి, కట్ చేయాలి, వాటర్లో పెట్టాలి. అట్లా దాదాపు 6 to 7 days మీరు వాడుకోవచ్చు. ఏం కాదు, అలానే ఉంటుంది. అదే మీరు ఆ బ్రష్ని నెలలు సంవత్సరాలు వాడతారు, అక్కడ తప్పు తీయండి. వారం రోజులు దోమాలి, పుల్ల రోజు రోజు మారుస్తా అనుకుంటారు, మార్చండి. బ్రష్ అయితే నెలలు సంవత్సరాలు ఉంటాయి. అవి చూస్తే ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి, వైట్ కలర్. కొన్ని రోజులు కాగానే ఏమవుతుంది, బ్రష్ అంటే ఎల్లో కలర్ కనిపిస్తుంటుంది, దానంతా మారిపోతూ ఉంటుంది. అవునా కదా? అయినప్పటికీ ఏదో ఇట్లా ఇట్లా మనం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ద బ్యూటిఫుల్ ప్లేస్లో పెడతాం బ్రష్ని. ఎక్కడ పెడతాం, మళ్ళీ వాష్రూమ్లోనే పెడతాం. అవునా కదా? చాలా మంది మళ్ళీ అదే వాష్రూమ్లో పెడతాం. ఇంకేమవుతుంది, అన్ని క్రీములు బ్యాక్టీరియా ఇవన్నీ బ్రష్కి వెళ్తే వెళ్ళాయి కనిపిస్తాయా మనకి, ఇంత పెద్దగా ఉంటాయా, ఉంటాయి కదా. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా దూరంగా ఉంచాలి, ఈ విధంగా మనం క్లీన్ చేయాలి. ఇది కూడా కాదు అంటే మళ్ళీ పాత పద్ధతి ఎందుకు. ఇప్పుడు చూడండి, గతంలో ఒక 10 years ముందు ఎవరు కూడా పేస్ట్లో ఉప్పు ఉందా లవంగం ఉందా అని అనకపోతుండే. మన యొక్క ట్రెడిషన్ మెల్లిగా డెవలప్ అవుతుంది, మళ్ళీ పాత విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఉప్పుతో, లవంగాల పొడితో, వీటితో తయారు చేయడం వాడుతున్నాం. అందుకే వాళ్ళు మార్కెటింగ్ కదా, ఎంత మంచిగా మార్కెట్ చేస్తారు. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారు. టూత్పేస్ట్ ఎందుకు, ఇంట్లోనే కిలోలు ఉన్నాయి లేదా, లవంగాలు ఉన్నాయా, ఇది ఉన్నాయా, వాళ్ళు కలపడం ఏంది, మనమే ప్రత్యక్షంగా కళ్ళ ముందు తయారు చేసుకుందాం. చాలా సింపుల్. ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని కట్ చేయాలి, కట్ చేసి తీయాలి. మనం ఇంట్లో చేపలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, మిగతా దాన్ని రివర్స్ చేయండి. దానికి ఉప్పు వేయండి, లవంగాల పొడి వేయండి, తొమ్మిసేయండి, సరిపోతుంది పళ్ళు. లేదు, ఇంట్లో ఉప్పులో కొంచెం లవంగాల పొడి కలిపి పెట్టుకోండి, తొమ్మేయండి, సరిపోతుంది. ఇట్లా ఏదో ఒక న్యాచురల్ పద్ధతి మీరు చేయండి. ఇది కాదు అంటే మార్కెట్లో దొరికేటువంటి ఏ టూత్ పౌడర్ వాడినా సరే, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని చెప్పట్లేదు, ఏ పౌడర్ వాడినా సరే ఇబ్బంది లేదు. అందులో కెమికల్స్ ఉన్నాయి. టూత్ పౌడర్లో కెమికల్ కలపాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అది ఎక్కువ డేస్ ఉంటుంది. టూత్ పౌడర్ ఎక్కువ డేస్ ఉంటుంది, దానికి ఏం కెమికల్స్ కలపరు. దాంట్లో ఏముంటాయి, అన్ని రకాలైనటువంటి పౌడర్స్ కలుపుతారు. వేప, కానుగ, మునుగ, ఇలాంటివి, తులసి, ఇవన్నీ పౌడర్స్ కలుపుతారు. కొద్దిగా సాల్ట్ కలిపిస్తారు, అయిపోతుంది. అంతే. ఆ బెరడు ఉంటుంది కదా, చెట్టు యొక్క బెరడును పౌడర్ చేసి ఒక పాలలో కలుపుతారు, త్రిఫలా చూర్ణం, ఇలాంటివన్నీ మిక్స్ చేస్తారు, అయిపోతుంది. అయితే మీరు ఒకటి చూడండి, టూత్ పేస్ట్ ఓపెన్ చేసి ఒక దగ్గర పెట్టండి, ఎన్ని రోజులైనా ఒక చీమ పోదు, ఒకటి ఎలుగు. మీరు ట్రై చేసి పెట్టండి, ఒక దగ్గర పెట్టండి, అసలు పోదు. ఏది కూడా దాని దగ్గర గ్రహిస్తుంది, విషయాన్ని గ్రహిస్తుంది. మనకు బాగా మంచి ఇంటెలిజెంట్ కాబట్టి మనం గమనించాం రోజు కొంచెం 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 లోపల పంపిస్తుంటాం. ఎన్ని సీవియర్ ప్రాబ్లంలను మనం తెచ్చుకుంటాం. కాబట్టి అందరికీ రిక్వెస్ట్, మీ అందరికీ సూచన, కంపల్సరీ వీలైనంత వరకు టూత్పేస్ట్ ఖచ్చితంగా పక్కకు పెట్టండి. ఏదైనా సరే అయితే బ్రష్ లాగా ఈ వేప పుల్ల లాంటివి వాడడం, పౌడర్స్ వాడడం అలవాటు చేసుకొని అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.